హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టడీ స్పియర్. సో ఈ క్లాస్లో మనం రేషియన్ ప్రపోర్షన్కి సంబంధించి పార్ట్ 10 అనేది చెప్పుకుందాం. ఓకేనా? సో ఇప్పటి వరకు మనం పార్ట్ 9 అనేది కంప్లీట్ చేసేసాం. సో ఇది పార్ట్ 10. ఓకేనా? సో ఐ థింక్ ఇంకొక 2 more క్లాసెస్ పడతాయి. ఓకేనా? సో ఇంకో 2 క్లాసెస్లో రేషియన్ ప్రపోర్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత మిక్స్డ్ అండ్ డెలిగేషన్ ఆ చాప్టర్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సో క్లాస్ స్టార్ట్ చేసే ముందు నేను చెప్పేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలాగే లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి మన ఛానల్ని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా? సో మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఎస్, అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సో ఇలా వీటికి సంబంధించి మీరు నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా? సో క్లాస్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఇది మిస్లేనియస్ మోడల్ చూస్తున్నాం. సో ఇప్పటి వరకు మనం 64 ప్రాబ్లమ్స్ అనేవి చూసాం. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. సో అలాగే ఇంకొక చెప్పడానికి ఏంటంటే, మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఒకటి అనేది ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అలాగే దాన్ని ఒకవేళ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి తెలుగు స్టడీ స్పియర్ అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ ఛానల్ అనేది కనిపిస్తుంది, ఎస్ఎస్ అనే లోగోతో. ఓకేనా? సో ఎస్ఎస్ అంటే స్టడీ స్పియర్. ఓకేనా? సో ఇది నేను ఆ లింకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో 65 ప్రాబ్లం చూస్తే, ద రేషియో ఆఫ్ టోటల్ అమౌంట్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఆల్ ది మేల్స్ అండ్ ఫిమేల్స్ యాజ్ శాలరీ ఈజ్ 6:5. అంటే ఒక ఫ్యాక్టరీలో మేల్స్ ఉన్నారు, ఫీమేల్స్ ఉన్నారు ఎంప్లాయీస్గా. అయితే ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మేల్స్ అందరికీ ఇచ్చినటువంటి శాలరీకి, అలాగే ఫీమేల్స్కి, మొత్తం అందరు ఫీమేల్స్కి ఇచ్చినటువంటి శాలరీ రేషియో ఇచ్చాడు 6:5. అంటే మొత్తం ఒకవేళ 6 రూపాయలు అనుకుంటే, అంటే వీటిని రూపీస్లో అనుకుంటే, మొత్తం ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళ మేల్స్ అందరికీ, మగవాళ్ళందరికీ 6 రూపాయలు ఇస్తే, ఫీమేల్స్ అందరికీ, మహిళలందరికీ 5 రూపీస్ ఇచ్చినట్టు అలా అర్థం చేసుకోండి. ఓకేనా? ఐ మీన్ రూపాయల్లో ఎవరు, సో అలా అర్థం చేసుకోండి. ద రేషియో ఆఫ్ శాలరీ ఆఫ్ ఈచ్ మేల్ అండ్ ఫీమేల్ ఈజ్ 2:3 రూపీస్. అయితే ఇండివిజువల్గా ఒక్కొక్కరికి, పురుషుడికి 2 రూపాయలు ఇస్తే ఫీమేల్కి 3 రూపీస్ ఇస్తున్నారు. ఓకేనా? సో ఫైండ్ ది రేషియో బిట్వీన్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్స్. అయితే ఎంతమంది అని అడగట్లే, వాళ్ళ ఫ్యాక్టరీలో ఉన్నటువంటి లేదా కంపెనీలో ఉన్నటువంటి మేల్స్ ఫీమేల్స్ రేషియో ఏ విధంగా ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు మీకు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు దగ్గర 10 రూపాయలు చొప్పున 10 మందికి ఇచ్చారనుకోండి, ఎంత అవుతుంది? 100 రూపాయలు. సో 10 మందికి 10 రూపాయలు చొప్పున ఇస్తే ఎంత ఇస్తున్నారు మీరు? 100 రూపాయలు ఇస్తున్నారు. 100 రూపాయలు అనేది ఏంటి? టోటల్ అమౌంట్. నెంబర్ ఆఫ్ పీపుల్ ఎంత? 10 మంది. ఒక్కొక్కరికి ఈచ్ వన్కి ఒక్కొక్కరికి ఇచ్చింది ఎంత? 10 రూపాయలు. ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియదు అనుకోండి, ఒక్కొక్కరికి 10 రూపాయలు చొప్పున 10 రూపాయలు చొప్పున ఇస్తే మీకు 100 రూపాయలు ఇచ్చారు. ఎంతమందికి ఇచ్చారు అనేసి అంటే తెలియదు. ఎక్స్ అనుకుంటే, ఎక్స్ కావాలంటే ఏం చేస్తాం? 100/10 కదా, ఈ 10 తీసుకొచ్చేస్తాం. అంటే ఇక్కడ 100 అనేది టోటల్ అమౌంట్, 10 రూపాయలు అనేది ఒక్కొక్కరికి వచ్చే అమౌంట్. సో ఇక్కడ ఫార్ములా ఏంటంటే, నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలంటే టోటల్ అమౌంట్ బై, అదే కదా మనకు వచ్చింది, 100 అలా చేస్తే, సో టోటల్ అమౌంట్ బై ఈచ్ వన్ గెట్ అమౌంట్. ఈచ్ వన్ గెట్ అమౌంట్. నెంబర్ ఆఫ్ పీపుల్ కావాలంటే టోటల్ అమౌంట్ బై ఈచ్ వన్ గెట్ పీపుల్. సో ఇప్పుడు టోటల్ అమౌంట్ ఎంత? మేల్స్కి ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మొత్తం మగవాళ్ళకి ఇచ్చినటువంటి టోటల్ అమౌంట్ ఎంత? 6 పార్ట్స్. 6 పార్ట్సే కదా. సో ఒక్క నిమిషం అరేంజ్ చేస్తాం. అలాగే
6 పార్ట్స్ ఈ ఫార్ములా ప్రకారం రాసుకుంటే. ఒక్కొక్క మగవాడికి మేల్కి ఇచ్చే అమౌంట్ ఎంత 2 పార్ట్స్ ఈజ్ 2. టోటల్ ఫీమేల్స్కి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత 5 పార్ట్స్ అనుకుంటే ఒక్కొక్క ఫీమేల్కి ఇచ్చేటువంటి అమౌంట్ శాలరీ ఎంత 3 పార్ట్స్. సో 2 ఒకట్ల 2 మూడుల ఈ 3 అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే 3 మూడులు ఎంత 9:5. సో ఇది ఆన్సర్. ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఇది మేల్స్ అండ్ మేల్ ఈజ్ టు ఫీమేల్ రేషియో. ఇది ఫ్యాక్టరీలో ఉన్నటువంటి మేల్స్ 9 పార్ట్స్ అయితే ఫీమేల్ 5 పార్ట్స్. అలాగే నెక్స్ట్ 66 ప్రాబ్లం చూస్తే A, B, C అలాంగ్ కంప్లీటెడ్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30, 50, 40 డేస్. అంటే ఒక పనిని ఇండివిజువల్గా ఏ అనేవాడు 30 రోజుల్లో చేయగలడు, బి అనేవాడు 50 రోజుల్లో, సి అనేవాడు 40 రోజుల్లో చేయగలడు. ద రేషియో ఆఫ్ ది శాలరీ ఆఫ్ ఈచ్ డే ఈజ్ 4:3:2 రెస్పెక్టివ్లీ. ఈచ్ డే ప్రతిరోజు ఏకి 4 రూపాయలు శాలరీ కింద వస్తే బికి 3 రూపాయలు వస్తుంది, సికి 2 రూపాయలు వస్తుంది. అంటే ఆ రేషియోలో ఉంది, ఓకేనా, అలా చెప్తున్నాను. సో ఇఫ్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 14,400 అయితే ఏ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత అంటే 14,400. ఫైండ్ ది టోటల్ ఇన్కమ్ ఆఫ్ బి యొక్క ఇన్కమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏ యొక్క ఏకి సంబంధించినటువంటి డేటా ఇచ్చేసి బిది అడుగుతున్నాడు కాబట్టి సిని పక్కన పెట్టండి. సో ఏ బిల గురించే మనం చేద్దాం. వీళ్ళిద్దరిని పరిగణలోకి తీసుకుంటే ఏ ఒక పనిని ఎన్ని రోజులు చేయగలడు 30 రోజుల్లో చేయగలడు. ఒక్కొక్క రోజుకి వచ్చే అమౌంట్ ఎంత 4 పార్ట్స్. సో ఒకవేళ 4 రూపాయలు అనుకుంటే మొత్తం ఎంత వస్తుంది 34. అలాగే బి మొత్తం పనిని 50 రోజుల్లో చేయగలడు. ఒక్కొక్క రోజుకి వచ్చే అమౌంట్ ఎంత 3 రూపాయలు. సో 0, 0 క్యాన్సిల్, 3, 3 క్యాన్సిల్. సో ఇక్కడ ఏముంది 4:5. సో ఏకి వచ్చే ఏ యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత 4 పార్ట్స్ అయితే బి యొక్క టోటల్ ఇన్కమ్ 5 పార్ట్స్. సో ఏ యొక్క టోటల్ ఇన్కమ్ ఇచ్చారు కదా 4 అనేది 14,400 అయితే 5 అనేది ఎంత 4 మూడుల 12 ఇంకా 2 ఉంది 24 అవుతుంది. 4 6ల 24. సో 4 36ల 144. మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పుంటానేమో 36 టేబుల్ నేర్చుకున్నాను. 36 ఒకటిలో 36, 36 2ల 72, 36 మూడుల 108, 36 4ల 144, 36 5ల 180. సో ఇక్కడ వరకు చాలు, ఎనఫ్, ఓకేనా. సో 36 4ల 144, 5 36లు ఎంత 180 వచ్చింది కదా, 36 5ల 180 అంటే పక్కన 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 సున్నాలు. సో బి యొక్క టోటల్ ఇన్కమ్ ఎంత, టోటల్ ఇన్కమ్ ఎంత, బి యొక్క టోటల్ ఇన్కమ్ 18,000, ఓకేనా. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ రెడ్యూస్డ్ ఇన్ ది రేషియో 3:2. అంటే ఒక కంపెనీలో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ 3 పార్ట్స్ ఉంటే 2 పార్ట్స్కి తగ్గించేశారు. శాలరీ ఆఫ్ ఈచ్ ఎంప్లాయీ ఈజ్ ఇంక్రీజ్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 4:5. అయితే ఒక్కొక్క ఎంప్లాయీస్కి అంతకుముందు 4 రూపాయలు లెక్క శాలరీ ఇస్తే ఇప్పుడు ప్రెజెంట్ ఎంత దానికి ఇంక్రీజ్ చేశారంటే ఒక పార్ట్ ఇంక్రీజ్ చేసి 5 పార్ట్స్ ఇస్తున్నారు అనుకుంటే బై డూయింగ్ సో కంపెనీ సేవ్స్ 12,000. ఈ విధంగా చేయడం వల్ల అంటే ఎంప్లాయీస్ని తగ్గించేసి శాలరీని పెంచడం వల్ల కంపెనీ ఎంత సేవ్ చేస్తుందంటే 12,000 రూపాయలని సేవ్ చేస్తుంది నెలకు ఎంతకో. సో ఫైండ్ ది ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఆన్ శాలరీ. అయితే ఇనీషియల్గా అంటే ముందు ఈ ఎంప్లాయీస్ని తగ్గించకన్నా శాలరీని పెంచకన్నా ముందు ఎంత శాలరీ పైన ఎంత ఖర్చు పెట్టేవారు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఎంప్లాయీస్ని 3 పార్ట్స్ నుంచి ఎంతకు తగ్గించారు 2 పార్ట్స్కి తగ్గించారు కదా. శాలరీని కూడా ఏం చేశారు, అంతకుముందు 4 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఎంత ఇస్తున్నారు 5 రూపాయలు ఇస్తున్నారు. సో ఇది 2 ఒకట్ల 2 రెళ్ళ 3 రెళ్ళు ఎంత 6 5. సో ఇనీషియల్గా 6 పార్ట్స్ ఖర్చు చేస్తే ఇప్పుడు 5 పార్ట్స్ ఖర్చు చేస్తున్నారు శాలరీ పైన. సో ఈ డిఫరెన్సే కదా వాడిచ్చిన మనకి తగ్గింది. 6 రూపాయలు ఉన్నది 5 రూపాయలకి వచ్చింది అంటే డిఫరెన్స్ 1 అనేది వాళ్ళు తగ్గించిన సేవ్ చేసేది ఎంత 12,000 అయితే వాడు మనకి ఇనీషియల్ అడుగుతున్నాడు కదా, ఇనీషియల్ అనేది 6 కదా. సో 6 అనేది ఎంత 1 × 12,000 అవ్వాలంటే ఇంటూ 12,000. సో
6 × 12 72, పక్కన 3 సున్నాలు. సో ఇనీషియల్గా 72,000 ఖర్చు చేసేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్, ఏ పర్సన్ కవర్ సర్టెన్ డిస్టెన్స్ బై ట్రైన్, బస్, కార్ ఇన్ ది రేషియో 4:3:2. ఒక డిస్టెన్స్ ఒక అతను వెళ్ళాలి. అయితే కొంత డిస్టెన్స్ని ట్రైన్ పైన ఎంత 4 పార్ట్స్ అనుకుంటే, అలాగే దాని తర్వాత బస్ పైన ఇది ఒక 3 పార్ట్స్ అనుకుంటే, ఆ తర్వాత కార్ పైన వెళ్ళాడు, ఇది ఒక 2 పార్ట్స్. సో మొత్తం డిస్టెన్స్ ఈ విధంగా కవర్ చేశాడు. ద రేషియో ఆఫ్ ఫెయిర్ ఈజ్ 1:2:4. అయితే ఫెయిర్ అంటే ప్రైస్ అని అర్థం. ఫెయిర్ అంటే టికెట్ ధర ఇలాంటివి. సో ప్రైస్. ఓకేనా. సో ట్రైన్ పైన వెళ్ళడానికి రేషియో ఇచ్చాడు 1:2:4. టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఎ ఫెయిర్ ఈజ్ 720. సో ఈ జర్నీని మొత్తం జర్నీకి అయిన ఖర్చు 720. దెన్ ది టోటల్ ఎక్స్పెండిచర్ యాజ్ ఫెయిర్ ఆన్ ట్రైన్. ట్రైన్ పైన చేసే ఖర్చు ఎంత అని అడుగుతున్నాడు. సో మొత్తం ఖర్చు కావాలంటే ఏం చేయాలి? ట్రైన్ పైన వెళ్ళిన డిస్టెన్స్ ఇంటూ ట్రైన్ పైన వెళ్ళడానికి అయినటువంటి ఖర్చు ₹1 ప్లస్ బస్ పైన వెళ్ళినటువంటి డిస్టెన్స్ 3, ఖర్చు ఎంత ₹2. అలాగే కార్ పైన వెళ్ళినటువంటి డిస్టెన్స్ 2, ఖర్చు ఎంత ₹4. మొత్తం ఎంత? 4 + 6 + 8 18 కదా. సో 18 అనేది 720 అయితే మనకి ట్రైన్ కదా కావాలి. ట్రైన్ ఎంత? 4 కదా. సో 4 అనేది ఎంత? 18 4 72 కదా, పక్కన 0. 4 40 160. సో ట్రైన్ పైన వెళ్ళడానికి అయినటువంటి ఖర్చు ఎంత? ₹160. ఓకేనా. నెక్స్ట్, A is inversely proportional to the cube of B. A is inversely proportional. A అనేది B క్యూబ్కి విలోమానుపాతంలో ఉంటుందంట. If A is 3, then B is 2. If A is 8/9, then find the value of B. సో ఇప్పుడు ఈ B క్యూబ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే A ఇంటూ B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కదా. ఏదో కాన్స్టెంట్, అది K అయినా అవ్వచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడు? A అనేది 3 అయితే B ఎంత అంటున్నాడు? 2 క్యూబ్ అంటున్నాడు. అయితే ఒకవేళ A అనేది 8/9 అయితే B అనేది ఎంత? B క్యూబ్ కదా. సో ఇప్పుడు 2 క్యూబ్ అంతే 8, ఇక్కడ కూడా 8 ఉంది, 2 క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ 9 అనేది లెఫ్ట్ సైడ్కి వచ్చేస్తే B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, నేను ఉల్టా చేసి రాస్తున్నాను, ఈ 9 యాక్చువల్గా 3 × 9 రాయాలి, నేను దాన్ని రివర్స్ చేసి రాసుకుంటున్నాను. 3 × 9 B క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 9 ఎంత? 27. 27 అనేది దేని క్యూబ్? 3 క్యూబ్ కదా. సో B ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3. ఇది మీరు మైండ్లో క్యాలిక్యులేట్ చేసేవచ్చు, ఇంత రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో స్టోరీ టైం ఏంటంటే, ఒక నిమిషం వాటర్ తాగుతా. సో ఇప్పుడు నేను ఈ క్లాస్ చెప్పే టైంకి నాకు సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూవర్స్ చూసేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి నేను క్లాస్ అనేది ఇలా నేను ఒక్కడనే చెప్పుకొని అప్లోడ్ చేస్తున్నాను. నేను ఏ రోజైతే క్లాస్ని అప్లోడ్ చేసి ఆ రోజు నేను ఎక్కువ వ్యూస్, మోర్ దెన్ 50 వ్యూస్ లేదా అంటే మొత్తం డ్యూరేషన్ మొత్తం చూసేవాళ్ళు, క్లాస్ ఆ రోజే ఫినిష్ చేసేవాళ్ళు నాకు 50+ కనుక ఉంటే నాకు కామెంట్ చేస్తే నేను క్లాస్ అనేది లైవ్లో పెట్టి చేసుకుందాం. అంటే మనకి డైరెక్ట్గా ఆన్లైన్లో క్లాస్ ఎలా అయితే జరుగుతుందో నేను చెప్తున్నప్పుడే మీరు వినేస్తూ ఉంటారు. సో అలా మనం చేద్దాం. మీరు కామెంట్ చేయండి, కామెంట్ చేస్తే నేను దాన్ని లైవ్గా మనం పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా. సో ప్రజెంట్ నేను ఇప్పుడు క్లాస్ చెప్పే టైంకి వ్యూవర్స్ అనేవాళ్ళు అంతగా లేరు. ఓకేనా. సో స్టోరీ ఏమిటంటే, సో ఇప్పుడు
ఆండ్రూ కార్నేజీ. సో ఇతను ఏమంటాడంటే ఒక కొటేషన్ చెప్తాడు. నాకు ఆ కొటేషన్ చాలా నచ్చింది, ఇష్టం కూడా. సో ఇతను ఏం చెప్తాడంటే ఒక సామాన్య వ్యక్తి తనకున్నటువంటి శక్తిలో 25%, కేవలం 25% మాత్రమే చేసే పనిలో ఉపయోగిస్తాడు. అలాగే అంటే ఒక సామాన్యమైన వ్యక్తి తనకున్నటువంటి శక్తిలో కేవలం 25% మాత్రమే చేసే పనిలో ఉపయోగిస్తాడు. అలాగే సామర్థ్యంలో కూడా తనకున్నటువంటి సామర్థ్యంలో 25%నే ఉపయోగిస్తాడు. కానీ ప్రపంచం 50% సామర్థ్యాన్ని ఉపయోగించే వారి ముందు తల వంచుతుందంట. మీకు అర్థమవుతుందా? ఒక నార్మల్ వ్యక్తి 25%ని తన సామర్థ్యాన్ని ఉపయోగిస్తే ప్రపంచం 50% సామర్థ్యాన్ని 100% మనకు ఉంటే అందులో 50% సామర్థ్యాన్ని ఉపయోగించే వారి ముందు తల ఉంచుతుందంట. ఇంకా 100% ఉపయోగించే అతి అరుదైన వారి కోసం ప్రపంచం అనేది తలకిందులుగా నిలబడడానికి కూడా సిద్ధమవుతుందంట. ఒక్కసారి ఆలోచించండి. మనం 100%లో లేము, ఉండడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు 100%లో మీకున్న సామర్థ్యాన్ని మీరు 100% కనుక ఉపయోగించగలిగితే ప్రపంచం తలకిందులుగా నిలబడడానికి కూడా సిద్ధమవుతుంది మీ ముందు. ఓకేనా? సో మీరు 25%, మనం ఏం చేస్తున్నాం, మన యొక్క సామర్థ్యాన్ని మొబైల్ పైన, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్, అవి ఏవైనా అవ్వచ్చు, మీ యొక్క పర్సనల్ థింగ్స్, అది ఏదైనా, అది లవ్ కానీ లేదంటే ఇంకొకటి కానీ ఏదైనా సరే, అది కానీ లేదంటే ఇంకేదైనా సరే. సో మనం ఎలా అంటే మీరు లేజీగా ఉన్నా పర్లేదు, మీరు దేనిపైన అంత ఇంట్రెస్ట్ చూపించకపోయినా పర్లేదు, ఎప్పుడు మీకు అవసరం లేనప్పుడు. అంటే ఇప్పుడు సింహం ఉంది, లైన్, తనకి ఆహారం అవసరం లేదు, అంటే తనకు ఆకలిగా లేనప్పుడు తను లేజీగా ఉంటుంది, స్లీప్ పడుకుంటుంది. సో మీకు కూడా సక్సెస్ లేదా జాబ్ ఏదైనా అవసరం లేదనుకోండి, అప్పుడు మీరు కూడా లేజీగా స్లీప్ పడుకుంటూ ఇలా ఉండండి. కానీ ఇప్పుడు ఒకవేళ సింహానికి ఆకలి వేసింది అనుకోండి, ఆహారం అవసరం అయిందనుకోండి, తన ఫుల్ ఎఫర్ట్స్ని పెడుతుంది, తను అనుకున్న సాధించే వరకు అసలు పడుకోదు. మీరు కూడా అంతే. మీరు వన్స్ జాబ్ కోసం స్టెప్ ఇన్ అయితే, జాబ్ని సాధించడానికి మీరు ఇలా అడుగు పెడితే మీరు సింహంలా మారిపోవాలి. సింహం ఎంత వేచి చూసి, ఎంత ఆచితూచి ఎలా అయితే పంజ విసురుతుందో, మీకు వచ్చినటువంటి అవకాశాన్ని, ఆ అవకాశం పైన మీరు కూడా పంజాన్ని విసరాలి. ఓకేనా? సో మీరు కనుక మీకున్న సామర్థ్యాన్ని 100% వన్స్ మీరు జాబ్ ప్రిపరేషన్ కోసం స్టెప్ ఇన్ అయితే, నో మొబైల్, నో లవర్, నో ఎక్స్టర్నల్ అఫైర్స్, నో గేమ్స్. మీరు యాక్టివ్గా ఉండడానికి ఏవో ఎక్సర్సైజ్లు చేసుకోండి. సో గేమ్స్ అన్ని పక్కన పెట్టండి. మిగతావన్నీ మీకు ప్రపంచంతో అసలు మీకు పనే లేదు, మీకు అవసరం లేదు కూడా. ఓకేనా? సో మీరు కనుక 100% మీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని 100% ఉపయోగించగలిగితే ప్రపంచం మీకోసం తలకిందులుగా నిలబడడానికి సిద్ధంగా ఉంటుంది. అది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో విజయాన్ని సాధించిన వారు ఎంత ఎక్కువ పని చేయాలి అని అడుగుతారు, కానీ ఎంత తక్కువ పని చేయాలి అని అడగరు. ఎన్ని గంటలు ఎక్కువ, ఇప్పుడు నేను నేనైనా కాదు, ఎవరైనా సరే విజయాన్ని సాధించాలనుకునే వాళ్ళు, జాబ్ సాధించాలనుకునే వాళ్ళు ఎన్ని ఎక్కువ గంటలు చదువుదామని చూస్తారు, కానీ తక్కువ గంటలు చదవాలని చూడరు. ఓకేనా? సో ఏదైనా ఒక అథ్లెట్ కానీ, స్పోర్ట్స్ మ్యాన్ కానీ, ఏదైనా ఒక మ్యూజిక్
విద్వాంసుడు కానీ. సో వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేస్తారు, రోజు అభ్యాసం నేర్చుకుంటుంటారు, రోజు 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 గంటల కొద్దీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. సో గెలిచిన వాళ్ళు గెలిచినందుకు ఎప్పుడైనా సరే మీరు క్షమాపణ చెప్పడం చూసారా? గెలిచిన వాళ్ళు గెలిచినందుకు క్షమాపణ చెప్పుకోవడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ యొక్క సాధనని, సమయాన్ని అన్నిటినీ గెలవటానికే పెట్టుకున్నారు. ఓకేనా? సో అది. సో ఇప్పుడు మనం అందరం సపోజ్ మనకి సక్సెస్ లేదు, సక్సెస్ ఎవరికైతే లేదో, సక్సెస్ అంటే సక్సెస్ పక్కన పెట్టండి. సో మనం ఆనందంగా అనుభవించేవన్నీ కూడా ఎవరో ఒకరు కష్టపడినవే కదా, కష్టపడి సాధించినవే కదా. అది మన ఫాదర్ అయినా అవ్వచ్చు, లేదా మన యొక్క గార్డెన్ అయినా అవ్వచ్చు, లేదా మన మదర్ అయినా అవ్వచ్చు, లేదా మన బ్రదర్ అయినా అవ్వచ్చు, లేదా మన ఎవరైనా కావచ్చు. సో మనం ఆనందంగా అనుభవించే ప్రతి ఒక్కటి కూడా ఎవరో ఒకరు కష్టపడి సాధించినవే, వారి కష్ట ఫలితమే మనం అనుభవిస్తున్నాం. సో కొందరు సాధించినది కనిపిస్తుంది, కొందరు సాధించినది బయటికి కనబడదు, కొందరు గుర్తించరు కూడా. సో కానీ ఈ రెండు రకాల వాళ్ళు సమానమైన ఇంపార్టెన్స్ ఉన్నటువంటి వాళ్ళే. ఓకేనా? సో అందుచేత మీరు చేసే పని మీద, మీరు ఏదైతే చేస్తున్నారో దానిపైన ఒక రెస్పెక్ట్, అంటే ఒక గౌరవాన్ని ఉంచుకోండి. అదేవిధంగా ఇంకొకరు కష్టపడి పని చేస్తే ప్రశంసించండి, అంటే వాళ్ళని కాంప్లిమెంట్స్, వాళ్ళని పొగడండి, పర్లేదు. ఓకేనా? అభినందించండి. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ స్టోరీ టైం యొక్క ఎయిమ్ ఏంటంటే, మీ యొక్క సామర్థ్యాన్ని మీరు 100% ఎఫర్ట్ పెట్టండి. ఓకేనా? సో ఇది నేను చెప్పాలనుకున్నటువంటి స్టోరీ. సో స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనా? మనం క్లాస్కి అనేది గెట్స్ బ్యాక్ టు అవర్ క్లాస్. So the price of a diamond is directly proportional to the square of its mass, which is measured in carats. డైమండ్ యొక్క ప్రైస్ అనేది ఇది మీరు రాసుకోవద్దు, జస్ట్ మీకు అర్థమైన కోసం చెప్తున్నాను. డైమండ్ యొక్క మాస్ అంటే బరువు కదా, సో బరువుని క్యారెట్స్లో కొలుస్తారు ఇక్కడ చెప్పేదాని ప్రకారం. ఓకేనా? స్క్వేర్. సో ప్రైస్ అనేది క్యారెట్స్, డైమండ్ యొక్క మాసు ఎంతైతే ఉంటుందో దాని స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఏ 6 క్యారెట్ డైమండ్ వాజ్ బ్రోకెన్ ఇంటూ 2 parts. ఒక 6 క్యారెట్ డైమండ్ ఉంది, ఇది ఒక డైమండ్ అనుకుంటే, ఇది 6 క్యారెట్. ఇది ఏమైందంటే సపోజ్గా ఏదో ఒకటి జరిగి 2 partsగా 2 ముక్కలు అయిపోయింది. సో ముక్కలు అయిపోవడం వల్ల టోటల్ ప్రైస్ ఆఫ్ 2 pieces ఇలా అయ్యింది కదా. అయితే టోటల్ ప్రైస్ ఆఫ్ ది 2 pieces, ఈ 2 ముక్కల యొక్క టోటల్ ప్రైస్ అనేది 5/8 ఆఫ్ ది ప్రైస్ ఆఫ్ ది ఒరిజినల్ డైమండ్. ఈ 2 ముక్కల యొక్క ప్రైస్ అనేది ఈ ఫస్ట్ విరగక ముందు ఉంది కదా డైమండ్, ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్లో 5/8 వంతు ఉందంట. అంటే ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్ అనేది 8 parts అయితే ఈ రెండింటి యొక్క 2 విరిగిపోయిన తర్వాత మొక్కల యొక్క ప్రైస్ అనేది 5 parts ఉంది. ఓకేనా? ద మాసెస్ ఆఫ్ 2 pieces ఆర్, ఈ 2 పీసుల యొక్క మాస్ అంటే బరువులు ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఆ బరువులు ఎంత అంటే క్యారెట్స్లో చెప్పాలి మనం. ఓకేనా? సో 6 క్యారెట్స్ కదా, 6, దీని యొక్క ప్రైస్ ఏంటి? క్యారెట్స్ స్క్వేర్ కదా, 6 స్క్వేర్ అంతా 36. అయితే ఇప్పుడు 2 ముక్కలు అయిపోయినాయి, ఒకటి ఎక్స్ అనుకుంటే ఇంకొకటి ఏంటి 6 - x, అంతేనా? సో ఇప్పుడు వీటి యొక్క స్క్వేర్ కదా, x స్క్వేర్, 6 - x హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్రైజు అలాగే ఏమన్నాడు, 2 pieces యొక్క టోటల్ ప్రైజు దేనికి సమానం? ఒరిజినల్ డైమండ్ యొక్క ప్రైస్లో 5/8 ఆఫ్ ఒరిజినల్ ప్రైజ్ ఎంత? 36, అంతేనా? సో ఇప్పుడు 8 1 8 4.5 36, 8 4 32 కదా, 36లో 32 పోతే ఇంకా 4 ఉంటుంది, 4లో పాయింట్ పెట్టి 0 పెడితే 8 5 40. సో x స్క్వేర్
ప్లస్ 6 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 4 ఎంత 20 5 ఇంటూ 0.5 ఎంత 2.5 సో 22.5. సో ఇక్కడ మీరు చేస్తే ఇదంతా పెద్ద ఈక్వేషన్ అవుతుంది, చాలా క్యాలిక్యులేషన్ అనేది చాలా పెరిగిపోతుంది. సో ఇలా ఎప్పుడైనా వస్తే మీరు ఏం చేస్తారంటే బెటర్ ఆప్షన్ ఏంటంటే త్రూ ఆప్షన్స్ ఇస్తాడు కదా మనకి, వాటిని సబ్స్టిట్యూట్ చేసేయండి. ఆప్షన్స్ ఇచ్చిన వాటిని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకి కొంచెం ఈజీగా తేలిపోతుంది. ఓకేనా? సో మొత్తం అదంతా ఈక్వేషన్ చేసే బదులు ఈ విధంగా ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఒక్క నిమిషం నేను ఆప్షన్స్ ఇస్తాను. ఓకే. సో ఆప్షన్ ఏ 3.5 and 2.5. Option B 5 and 1. Option C 4.5, 4.5 and 1.5. Option D 3.2 and 2.8. Okay na? Okay నిమిషం. సో ఇప్పుడు ఒక్కొక్కటి చెక్ చేసి చూస్తే 3.5 స్క్వేర్ అంత 3.5 స్క్వేర్ యాక్చువల్గా అలా తెలియకపోతే 35 స్క్వేర్ అంత 1225. సో ఇక్కడ ఇంటూ చేస్తే 3.5 ఇంటూ 3.5 చేస్తే డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తాం 2 డిజిట్స్ తర్వాత పాయింట్ అనేది పెట్టుకుంటాం 12.5. అలాగే 2.5 హోల్ స్క్వేర్ అంతా యాక్చువల్గా 6 మైనస్ 3.5 చేస్తే 2.5 వస్తుంది. ఓకేనా? సో 25 స్క్వేర్ అంతా 625. ఇక్కడ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఈ రెండింటి కలిపితే 12 ప్లస్ 6 18. 0.25 కలిపితే 18.5 వస్తుంది. సో ఇది కాదు. అలాగే ఇప్పుడు 5 స్క్వేర్ అంతా 25 ప్లస్ 1 స్క్వేర్ అంతా 1 26. మనకు కావాల్సిన 22.5. ఇది కాదు. సి 4.5 45 స్క్వేర్ అంతా 2025. సో 2 డిజిట్స్ తర్వాత 0.5 కాబట్టి 2 డిజిట్స్ తర్వాత డెసిమల్ పెడితే ప్లస్ 1.5 అంటే 15 స్క్వేర్ అంతా 225. 2.25 కలిపితే 22.5. సరిపోయిందా లేదా? సో సి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈజ్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బెటర్ ఏంటంటే ఇచ్చిన ఆప్షన్స్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మనకు త్వరగా అయిపోతుంది. ఓకేనా? లేకపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ 36 ఎక్స్ స్క్వేర్ ఈ ప్లస్ 12x మైనస్ 12x ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. ద ప్రైస్ ఆఫ్ గోల్డ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సో ప్రైస్ అనేది వెయిట్కి డైరెక్ట్లీ వెయిట్ ఎంతైతే వెయిట్ ఉంటుందో ఆ వెయిట్ యొక్క స్క్వేర్కి డైరెక్ట్లీ ప్రొపోర్షనల్గా ఉంటుంది. ఓకేనా? సో ఏ పర్సన్ బ్రోకెన్ డౌన్ ది గోల్డ్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:2:1 and faces a loss of 46,200. Find the initial price of gold. ఒక 3:2:1 అంటే 3 + 2 + 1 6. సపోజ్ 6 గ్రామ్స్ ఉన్నటువంటి ఒక ఇది 3 + 2 + 1 ఒక గోల్డ్ బిస్కెట్ ఏదో ఒకటి ఉంది, ఒక మొక్క 6 గ్రామ్స్ ఉన్నటువంటి మొక్క. అది 6 గ్రామ్స్ కదా వెయిట్. దాని యొక్క ప్రైస్ ఏమవుతుంది? ఒక నిమిషం అటు తిట్టి రాస్తాను. ఇది వెయిట్, ప్రైస్ ఓకేనా? 6 గ్రామ్స్ ప్రైస్ ఏమవుతుంది? స్క్వేర్ కదా 36. దీన్ని ఏం చేశారంటే అది కింద పడిందో ఏదో జరిగింది, 3 మొక్కలు అయిపోయింది. ఒకటి 3 గ్రామ్స్ అయింది, దీని యొక్క ప్రైస్ ఏమవుతుంది? 3 స్క్వేర్ 9. ఇంకొకటి 2 గ్రామ్స్ మొక్క అయింది, అది దాని యొక్క ప్రైస్ ఎంత? 4 స్క్వేర్ కాబట్టి. ఇంకొకటి 1 గ్రామ్ మొక్క అయింది, దాని యొక్క స్క్వేర్ ఎంత? 1. సో
9 + 4 13 + 1 14 కదా. సో ఒరిజినల్గా పెద్ద మొక్క 6 గ్రామ్స్ మొక్క యొక్క ప్రైస్ 36. 3 మొక్కలు ఇరిగిపోయిన తర్వాత 3 మొక్కల యొక్క ప్రైస్ ఎంత కలిపితే 14. 36 రూపాయలు కొన్నది, ఐ మీన్ 36 రూపాయలు ఉన్నది 14 రూపాయలు మొక్కలు అవడం వల్ల 14 రూపాయలు అయింది. సో 36 కొని 14 ఒకవేళ అలా అనుకుంటే లాస్ ఎంత 22 కదా. 36 నుంచి 14 తీస్తే 26. సో వాడు మనకు లాస్ ఇచ్చాడు కదా 46,200. సో 22 అనేది 46,200 అయితే మనకు ఒరిజినల్ కొడుతున్నాడు కదా ఇనిషియల్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. ఇనిషియల్ ఎంత 36 అనేది ఎంత 22 2 44, ఇంకా 2 ఉంది 22 1. చూడండి ఇక్కడ 22 చేత 462 భాగిస్తే 22 44, ఇంకా 2 ఉంది 2 దించుకుంటే 27, 22 ఒకటి 22. సో పక్కన 2 సున్నాలు. 36 × 21 పక్కన 2 సున్నాలు. 36 × 20ని 21ని 20 + 1గా రాసుకుంటే 36 రెళ్ళు ఎంత 72, అంటే 720 + 30. ఇక్కడ 36 × 1 36, 756. సో ఎంత అమౌంట్ 75,000 పక్కన 2 సున్నాలు కాబట్టి మీరు ఎలా అయినా చేసుకోండి. ఓకేనా, ఈజీగా అయ్యేటట్టు చెప్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే అలా చేయండి, లేదంటే నార్మల్ మెథడ్లో అయినా గుణించడం చేసుకోండి. 36 × 21 చేస్తే వస్తుంది, పక్కన 2 సున్నాలు పెట్టేస్తారు. ఓకేనా, 75,600. అర్థమైందా? ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి. ఇక్కడ ఏం లేదు, ఒరిజినల్గా ఉన్నటువంటి మొక్క యొక్క ప్రైస్ 36 రూపాయలు అయితే అవి మొక్కలు అయిన తర్వాత వాటి యొక్క ప్రైస్ 14. లాసే కదా. ఒకవేళ 36 రూపాయలు ఉండేది 14 రూపాయలు అయిపోయిందంటే లాస్ 22. సో దాన్ని ఈక్వేట్ చేసుకుంటే ఒరిజినల్ ప్రైస్ వచ్చేస్తుంది. కాస్ట్ ఆఫ్ ఎ డైమండ్ వేరీస్ డైరెక్ట్లీ యాజ్ ది స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. A diamond broke into 4 pieces with their weight in the ratio 1:2:3:4. If the loss is in the total value of the diamond was 70,000, the price of the original diamond was. అంటే ఒక డైమండ్ ఉంది, 1 + 2 + 3 + 4 గ్రామ్స్, అంటే మొత్తం 10 గ్రామ్స్ ఉన్నటువంటి డైమండ్ ఉంది. ఇది 1 + 2 + 3 + 4. సో సేమ్ మీకు ఎప్పుడైనా సరే సేమ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ వస్తే అక్కడ వీడియోని పాస్ చేయండి. పాస్ చేసి మీరు అది చేయగలరా లేదా అనేదాన్ని ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. చేయగలిగితే వెల్ అండ్ గుడ్, చేయలేకపోతే ఎక్కడ చేయలేకపోతున్నాము, సో ఆ ఏరియాలో ఏ స్టెప్ దగ్గర ఆగాము, ఎందుకు ఆగాము, సో ప్రతిదాన్ని క్వశ్చన్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రైస్ ఏంటి, స్క్వేర్ కదా, వాడు చెప్పాడు కదా స్క్వేర్ ఆఫ్ ఇట్స్ వెయిట్. సో 10 గ్రామ్స్ ఉన్నటువంటి ఒక డైమండ్, దానికి ప్రైస్ ఎంత 10 స్క్వేర్ ఎంత 100. దాని తర్వాత అది ఏదో పడిపోవడమో లేదా ఏదో జరిగి ముక్కలు అయిపోయింది. ఫస్ట్ 1 గ్రామ్ ఉండే 1 గ్రామ్ మొక్క ఉంది, దీనికి ప్రైస్ ఎంత 1 కదా, 1 స్క్వేర్ 1. అలాగే 2 గ్రామ్స్ ఉన్నటువంటి మొక్క ఉంది, దీని యొక్క ప్రైస్ ఎంత 2 స్క్వేర్ 4. 3 గ్రామ్స్ ఉన్న మొక్క ఉంది, 3 స్క్వేర్ 9. 4 గ్రామ్స్ ఉన్నటువంటి మొక్క ఉంది, 4 స్క్వేర్ 16. ఇప్పుడు విరగక ముందు దాని యొక్క ప్రైస్ 100 రూపాయలు, విరిగిన తర్వాత దాని యొక్క ప్రైస్ ఎంత 1 + 4 5 + 9 14, 14 + 16 30. ఓకేనా. సో విరగక ముందు 100 రూపాయలు ఉండేది, విరిగిన తర్వాత 30 రూపాయలు అయిపోయింది. సో లాస్ ఎంత 100 - 30 70. సో 70 అనేది వాడు మనకి ఇచ్చాడు కదా, 70,000 అయితే ఒరిజినల్ డైమండ్ ప్రైస్ అడుగుతున్నాడు. ఒరిజినల్ ఎంత 100 కదా, సో 100 అనేది ఎంత అవుతుంది 70 × 1000 చేస్తే 70,000 వస్తుంది. 100 × 1000 చేస్తే 1,00,000 రూపాయలు. 100 × 1000 1,00,000 రూపాయలు. 1,00,000కి 5 సున్నాలు ఉంటాయి. ఓకేనా. సో ఇది, సో ఇక్కడితో నేను క్లాస్ అనేది ఫినిష్ చేస్తున్నాను. ఓకేనా. సో నేను చెప్పేవి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే బాగానే చెప్తున్నాను అనిపిస్తే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని షేర్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో నేను చెప్పేది మీరు మంచి కంటెంట్ అని భావిస్తే దయచేసి షేర్ చేయండి. ఓకేనా. సో అలాగే మన ఛానల్ని ఫాలో అవడం ద్వారా మీరు ఇంకా మోర్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్లో ఒక ఛానల్ అనేది ఉంది, అందులో నేను ప్రతి వీడియో అప్లోడ్ చేయడం కానీ, లేదంటే మన ఛానల్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉన్నా, లేదంటే క్లాస్ ఎప్పుడైనా ఇప్పుడు కాకపోతే ఫ్యూచర్లో
లైవ్ ఎప్పుడైనా కండక్ట్ చేయాలనుకున్నా, సో క్లాస్ టైమింగ్స్ ఇలాంటివన్నీ ప్రతిదీ మన ఛానల్కి సంబంధించి నేను అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది, పెట్టడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.